ప్రెగ్నెన్సీ అనే కండిషన్లో చాలామందికి ఆడవాళ్ళకు బ్యాక్ పెయిన్ అనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు నడిచే విధానం 6 నెలలకు, 7 నెలలకు, 8 నెలలకు, 9 నెలలకు వాళ్ళు నడిచే పోస్చర్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో దానివల్ల కొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కానీ సయాటికా అనే ప్రాబ్లం అంటే ఒకవేళ బ్యాక్ పెయిన్తో పాటు సయాటికా ఉంది అంటే మేము ఎంఆర్ఐ చేసి చూస్తాము. వీళ్ళలో స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ అప్పుడు సయాటికా వస్తుంది అనే లిటరేచర్ ఏం లేదు. అంటే వాళ్ళకి ఛాన్సెస్ కంపల్సరీ వస్తుంది అనేది ఏం లేదు. నార్మల్గా రొటీన్గా పబ్లిక్కి ఎంత ఛాన్సెస్ ఉంటుందో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే ఉంటుంది. వాళ్ళకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ. సయాటికా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒకవేళ సయాటికా లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కంపల్సరీ దగ్గరున్న డాక్టర్ని కలవడము, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. చాలా వరకు ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ తర్వాత వాళ్ళు నడిచే పద్ధతి కంప్లీట్గా మారిపోతుంది. అంటే నార్మల్గా నడుస్తారు. అప్పుడు వాళ్ళకు బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ తర్వాత కాల్షియం మెడిసిన్స్తో పాటు బ్యాక్ ఎక్సర్సైజెస్ చాలా రెగ్యులర్గా చేస్తే మళ్ళీ వాళ్ళకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అప్పుడు కూడా సయాటికా ఛాన్సెస్ తక్కువే అని చెప్పుకోవాలి.